హలో గాయస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కాలేజ్ బాయ్ ట్రావెలింగ్. మరి నా ట్రావెలింగ్కి ఈరోజు అయితే నేను డ్రోన్ అయితే కొన్నాను. మరి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. మరి ఈ డ్రోన్ని అన్బాక్సింగ్ చేసి దీని బ్యాటరీ కెపాసిటీ ఎంత, అలాగే ఇది ఎంత హైట్ ఫ్లై అవుతుంది, ఎంత దూరం ఫ్లై అవుతుంది, అలాగే దీని కాస్ట్ ఎంత, దీని బ్యాటరీ పవర్ ఎంత, అలాగే వచ్చేసి దీన్ని మనం ఇది నేను కొన్నందుకు ఇది నాకు వర్తా కాదా అనే విషయం ఈరోజు నా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మన బాక్స్ అయితే ఓపెన్ చేసి డ్రోన్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మరి ఆర్డర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఓకే, మామూలుగా కవర్ వచ్చింది. ఓకే, లోన్ అయితే మంచిగా ప్యాక్ చేశారు. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట డ్రోను. ఓకే, మరి ఈ డ్రోను ఈ బయట మాత్రం ఇలా ఉంది. మరి లోపల ఓపెన్ చేసిన తర్వాత ఇంకెలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడైతే ఓపెన్ చేసి లోన మనకు డ్రోన్కి అయితే ఒక కవర్ కూడా ఇచ్చాడు. ఈ కవర్లో డ్రోన్ అయితే ఉందన్నమాట. ఈ జిప్పు తీసి డ్రోన్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. వావ్, టంటడాయ్. ఓకే, ఆప్చే మీరు చూసారు కదా డ్రోను. ఇదైతే ఈ డ్రోను రిమోట్ లాంటిది అనమాట. ఇది డ్రోన్ రిమోట్. ఓకే, ఈ డ్రోన్ రిమోట్ అలాగే మనకు ఎంతో ముఖ్యమైనటువంటి డ్రోన్ అయితే వచ్చిందనమాట. చూసారా ఈ డ్రోన్. మరి అలాగే మనకి ఇందులో 2 బ్యాటరీస్ అయితే ఇచ్చారు. 2 బ్యాటరీస్ ఇచ్చారు మొత్తం. మనం దీనికి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఆ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా మనకు కొన్ని అయితే ఇచ్చారు. అవేంటో మీకు చూపిస్తాను. ఇదైతే ఛార్జింగ్ కేబుల్ అనమాట, ఛార్జింగ్ కేబుల్. ఆ తర్వాత ఒక మాన్యువల్ ఇచ్చారు, చూసారుగా. ఈ మాన్యువల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మాన్యువల్లో ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనేది మనమైతే స్కాన్ చేసినప్పుడు ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏమేమి ఇచ్చారంటే ఇవి వీటిని ఏమంటారంటే ఫ్యాన్ వైపర్స్ అనమాట. ఎందుకంటే ఈ డ్రోన్ అనేది పైకి ఫ్లై అయ్యేటప్పుడు ఇవి ఉంటాయిగా, ఈ రెక్కలకి అయితే సేఫ్టీ అనమాట. ఇదంతా ఇవి సేఫ్టీ. ఎందుకంటే ఏమైనా చెట్లు కొమ్మలు అవి తగిలినప్పుడు ఈ డ్రోన్ ఏమంటారు రెక్కలు అయితే విరిగిపోకుండా అయితే ఇవి ఉన్నాయి. 4 ఇచ్చారు ఇవి. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే మీరు చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా వింగ్స్ అయితే ఇచ్చారు. అదేమంటారు ఎక్స్ట్రా రెక్కలు అయితే ఇచ్చారు. మొత్తం 1, 2, 3, 4 అయితే ఇచ్చారు అనమాట. మొత్తం 4 ఇచ్చారు. అలాగే ఒక చిన్న స్పాండర్ ఇచ్చారు. ఈ స్పాండర్ ఎందుకంటే మీరు చూసారు కదా, ఈ రిమోట్ వెనకాల చిన్న మేక అయితే ఉంటుంది. ఆ మేక తీసి మీరు కనుక చూసారంటే ఈ రిమోట్ వెనకాల 3 సెల్స్లు అయితే మనం యాడ్ చేయాలి. ఆ తర్వాత రిమోట్ వర్క్ అవుతుంది. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు చూసారు కదా ఇదనమాట. ఇదో 3 సెల్స్లు తీసుకొని వచ్చాను. ఈ 3 సెల్స్లు ఇప్పుడైతే పెట్టబోతున్నాను. ఆపేరా. మరి మీరు ఇప్పుడు చూస్తుంది డ్రోన్ ఫ్లయింగ్ వీడియో. మరి చూస్తున్నారు కదా, నేనైతే 2000 రూపీస్ పెట్టి డ్రోన్ కొన్నాను. మరి ఈ వీడియో క్వాలిటీ పర్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2000 రూపీస్కి ఈ డ్రోన్లో ఈ క్వాలిటీ రావడం చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. నిజంగానే 100 మీటర్స్ అయితే ఫ్లై అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.